ప్రార్థన చేసుకుందామమ్మా. నా ప్రభా గరుడ మహోన్నత పరిశుద్ధ నిత్య నివాసం మరొకసారి తండ్రి ఈ సన్నిధిలో చేరి ప్రభు నాయన దేవా సిస్టర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాను ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. దేవా చేరున్న బిడ్డలను కూడా ప్రభు నాయన మీరే బిడ్డలతో మాట్లాడి నాయన నా ప్రభు ఏమేమి ప్రభు మీరు దేవా ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో ప్రభు మా అందరూ కూడా ఇచ్చి ప్రభు మీ అంశం నాకు దయచేయండి ప్రభు. ఎలా వివరించాలో ఎలా ప్రభు అర్థమయ్యేలాగా చెప్పాలో ప్రభు నాకు కూడా జ్ఞానం దయచేయండి ప్రభు. దేవా నా ద్వారా మీరే మాట్లాడమని మీ పాదంగా చూస్తాను తండ్రి. నాయన మీ దేవా మీ వర్డ్ని హ్యాండిల్ చేసేంత ప్రభా అంత ప్రభా నీతి లేదు, అంత భక్తి లేదు ప్రభు. కాబట్టి మీ పాదం దగ్గర పడుతున్నాను. దేవా నా పొరపాట్లు తప్పుదమ్ములు మన్నించండి, క్షమించండి ప్రభు. నాయన మీరే నాకు మందరూ కూడా సహాయం చేయండి నాయన. మీ స్వరూపులో రాగలటికి సహాయం చేయండి, మీ స్వభావం మాకు దయచేయండి నాయన ప్రభు. దేవ ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం నా ప్రభు. నా రక్షకుడు యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. జేమ్స్ 1st chapter 22 to 25. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తనను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే పోవును కదా. అయితే స్వాతంత్రము నెచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఇందులో కాన్సన్ట్రేట్ చేయవలసింది 2 verses అమ్మ. ముఖ్యంగా అదేంటంటే 22nd verse 25th verse గుర్తుంచుకో. 22 and 25 చదువు మళ్ళా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. ఓన్లీ వింటే చేయకుండా వింటే కనుక మనం మోసపుచ్చుకుంటామన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. నేను మీరు కూడా అర్థమైందమ్మా. చాలాసార్లు ఇలాగే ఉంటుంది. యూజువల్గా చర్చెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చెప్పేస్తారో మనం జస్ట్ వినేసేసి బైబిల్ మూసుకొని వచ్చేస్తూ ఉంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే మళ్ళా చదువు. జేమ్స్ 1st chapter 22nd verse. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. అది జస్ట్ విని వదిలేసేటట్టయితే మీరు మోసపుచ్చుకుంటారనే విషయం మనం అర్థం చేసేసుకుంటాం కదా. చాలాసార్లు నేను కూడా వేరే డిఫరెంట్ చర్చెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగనేవారు. ఏమనేవారు? మనం ఎలా మార్చుకుంటామండి, ఆ దేవుడే మార్చాలి, మనకేం తెలుసండి. ప్రభు అది ఎలా చేయట్లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ 2nd chapter 20 to 22 గబగబా చదువు. జేమ్స్ 2nd chapter 20 to 22. నేను కూడా చాలా కాలం తీస్తాము. చాలా కాలం నేను ఈ అపోహలోనే ఉండేదాన్ని. ఏం అవును కరెక్టే కదా, ఎలాగ ఆత్మీయంగా ఎలా ఎదగాలనో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? ప్రభువుకి తెలుస్తుంది కాబట్టి ప్రభు ఎదిగింపు చేస్తాడు, మనమే మార్చుకోగలం మనం అని నేను అనుకునేదాన్ని. కానీ అది రైట్ కాదు. నాకు లేఖనాల ప్రకారం నాకు అర్థమైంది. 2nd chapter జేమ్స్ 2nd chapter 20 నుంచి 22 వరకు చదువు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది నీవు గ్రహించుచున్నావు కదా. అది అర్థమైందమ్మా. క్రియలు అవసరం అని ప్రభు చాలా క్లియర్గా మనకి చెప్పేస్తుంది. ఇంకోటి మన రెవల్యూషన్లో మనం చూసినట్టయితే చాలాసార్లు మనకి
థర్డ్ చాప్టర్లో చూసినట్టయితే జయించిన వాడు తన సింహాసనం ప్రభు సింహాసనం కి అర్హుడు అవుతాడు అని అలాంటి చూడు రెవల్యూషన్ థర్డ్ చాప్టర్లో చూసినట్టయితే సంఘాలకి చూడు థర్డ్ చాప్టర్లో ఈ దట్ ఓవర్కమ్ విత్ అని ఉంటుంది చూడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అదే ప్రభు చెప్పేది అన్ని సంఘాలకి, అంటే అందరూ దేవుని బిడ్డలకి చెప్పే మాట ఇది. జయించాలి, జయించాలి, జయించాలి. సపోజ్ క్రియలు అవసరం లేకపోతే జేమ్స్ సెకండ్ చాప్టర్లో 22 రాసి ఉండే అవసరం ఉండేది కాదేమో. సారీ ప్రభు క్షమించండి కాక. లేకపోతే రెవల్యూషన్ థర్డ్ చాప్టర్లో సంఘాలతో ప్రభు ఇలా జయించిన వారిని అలాగా ఉండేది కాదు. కానీ ప్రభు చాలా క్లియర్గా మనకు చెప్తున్నాడు మన క్రియలు ఉండాలని. నాలో చాలా క్రియలు ఉన్నాయని నేను చెప్పట్లేదు. నేను కూడా పడతా లెగిస్తానే నేను ఉంటున్నాను. ప్రభుతో క్షమాపణ అడుక్కుంటూ ఉంటాను, మళ్ళా పడిపోతూ ఉంటాను. అంటే ఫ్రీక్వెన్సీ తగ్గింది షూర్గా, కానీ మాత్రం జాగ్రత్తనే ఉంటాను కదా. అలాంటప్పుడు అందరం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభు దగ్గర మనం చెప్పుకునే అవసరం ఎంతైనా ఉన్నది. వెంటనే చెప్పేసుకునే అవసరం అది నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు చూద్దాం. జేమ్స్ ఫస్ట్ చాప్టర్ 22 వర్స్ మళ్ళీ ఒక్కసారి చదివి 22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. వినువారే, జస్ట్ వినువారే ఉంటుందండి. ఇది మీరు మోసపుచ్చేసుకుంటారనే విషయం క్లియర్గా అర్థం చేసుకోండి. 25th వర్స్. అయితే స్వాతంత్రము నిత్య సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగును. అది ధన్యులవుతాం. క్రియలు చేస్తే మనం ధన్యులవుతాం. లేకపోతే మనం మోసపోతాం అన్నది మోటాగా అర్థం చేసుకుందాం. ఓకే, ఫర్ మన ఎగ్జాంపుల్ చూసేసుకుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది కదా. ఎఫిషియన్స్ 6 చాప్టర్ ఒక్కొక్క పాయింట్ తీస్తున్నానమ్మా, మీరు అర్థం చేసుకోండి. ఎఫిషియన్స్ 6 చాప్టర్ ఎఫెసీలు 6:1-3. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగున్నట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. మనం మామూలుగా మనం ఇలాగ అనేస్తాం, విధేయత చూపించాలి. సరే, మనం విధేయత చూపించిన వాళ్ళ ఎగ్జాంపుల్ చూద్దాం. విధేయత చూపించిన వాళ్ళ ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎలా ధన్యులయ్యారు, వీళ్ళు ఏ విధంగా అయితే మోసపోయారు అన్నది మనం చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్ ద్వారా చూసేద్దాం. 1 Samuel 17 చాప్టర్, ఇది ఫాస్ట్గా చదివారు. 1 Samuel 17 చాప్టర్ 17th వర్స్. 17th వర్స్. 1 సమూయేలు 17:17. యెషయా తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. 20th వర్స్. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాన్ని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరుని అడిగాను. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, ఏమేం చూడగలుగుతున్నాం అంటే, ఇప్పుడు దావీదుకి వాళ్ళ మనం చూడగలుగుతున్నాం, దావీదుకి గొర్రెలు మేపే పని
ఆ, ఉన్నది. సరే, దావీదు ఇలాగ అనట్లేదు, నాకు ఆల్రెడీ పని ఉంది కదా, నేను ఎలాగెళ్ళను అని అనట్లేదు. సరే, వాళ్ళ నాన్న వచ్చి ఇదిగో ఇలాగ నువ్వు వెళ్ళాలి, రేపొద్దున అన్నయ్య వాళ్ళకి అన్నం తీసుకెళ్ళాలి, నాకు మళ్ళీ తిరిగి నాకు కబుర్లు తీసుకురావాలి, అది ఎలా క్షేమ ఎలాగున్నారో అంతా కూడా కబుర్ నాకు తీసుకురావాలన్నాడు వెంటనే. సరే, ఇది అలా వదిలేయలేదు దావీదు. కీపర్ ఆఫ్ ద షీప్ అంటే గొర్రెల్ని ఇంకొక కావలి వాడికి అప్పగిచ్చి అంత అరేంజ్మెంట్ చేసేస్తాడు దావీదు. తర్వాత చాలా పొద్దున్నే లెగుస్తాడు, ఎందుకంటే ఈ పని ఉంది కదా, చాలా పెందరాడు లెగుస్తాడు. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, తను ఎంత ఒబీడియంట్, వాళ్ళ నాన్నకి ఎంత ఒబీడియంట్ అంటే, ఈ ఒబీడియన్స్ వల్ల తను ఎంత స్కిల్ నేర్చుకున్నాడు చూడు, ఎంత ఆయనకి అంటే ఇంకా డిసిప్లిన్ ఎంత. ఎర్లీ మార్నింగ్ లెగిసిపోతాడు, పని ఉంది, నాన్న చెప్పిన పని ఉంది, ఈ గొర్రెలు ఎలా వదిలిపెట్టి వెళ్ళాలి, మరి ఆటలకి మేత ఎలాగా, ఇవన్నీ గమనించి ఎంత సిన్సియర్ బాయ్ అంటే దానికి ఒక కీపర్ని తీసి పెట్టి గొర్రెలు నాకు అప్పగిచ్చి తర్వాత పరిగెత్తుకొని వాళ్ళ అన్నయ్య భోజనం ఎంత సిన్సియర్ బాయ్. ఇది చెప్పాను ఇది వదిలేయలేదు, అది చెప్పాను అది వదిలేయలేదు, ఆ రోజు ఇది వెళ్తున్నాను కదా సరేలే ఒక గంట నిద్రపోయి మళ్ళీ అప్పుడు లేదు, ఏమీ లేదు. ఇది ఎంత కేర్ఫుల్గా చేశాడో ఈ పని కూడా అంతే కేర్ఫుల్గా చేశాడు. ఇంకోటి ఎంత రెస్పాన్సిబుల్లో చూడ, ఎంత బాధ్యత కలిగి ఉన్నదో చూద్దాం. ఎంత బాధ్యత అంటే అదే నేను చెప్తున్నాను కదా, ఆ గొర్రెలు కూడా ఆహారం లేకుండా వదిలేయలేదు, అరేంజ్మెంట్ చేసేసాడు. అంత డేవిడ్ అంత అరేంజ్మెంట్ చేసేసాడు. అసలు ఇప్పుడు యాక్చువల్గా ఇది చూడాలంటే గొలియాత్ మ్యాన్ ఆఫ్ వార్ అంటే యుద్ధ శూరుడు అతను, చిన్నప్పటి నుంచే యుద్ధం చేసిన మనిషి గొలియాత్. ఆ మనిషి దగ్గర దావీదు గెలుస్తావేంటి, ఎందుకు గెలిచాడు? కారణం ఏంటంటే డేవిడ్ ఎంత సిన్సియర్ బాయ్ అంటే చూడమ్మా, 1 Samuel 17:35 and 37. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటాను, కానీ ఈ ఈ ఈ దీనికి ఇది అంటే ఎలాగ మోసపోకుండా ఉంటాడు, ఎలా ధన్యుడయ్యాడు డేవిడ్ అని చెప్తానికి నేను మళ్ళీ ఎగ్జాంపుల్ తీస్తున్నాను. 35th chapter 35th verse 37th verse. నేను దానిని తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డమును పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అది చూద్దామమ్మా. మనమేమి చూస్తున్నామంటే వాళ్ళ నాన్నకి ఎంత సిన్సియర్గా ఉన్నాడో అంతే సిన్సియర్గా ప్రభు దగ్గర కూడా ఉన్నాడు. ఒంటరిగా ఉండేవాడు గొర్రెలు వేసుకుని, ఎప్పుడు కూడా నాన్న ఏంటి నాన్న ఇది ఇలాగ అయింది, నేను ఏం చేయగలను, ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, నాకు భయం వేసింది, నేను పారిపోయాను, నేను నా ప్రాణం ముఖ్యం కదా, ఎప్పుడు అనలేదు. ఎలా చేశాడంటే వాటి నోటుల నుంచి ఆ గొర్రెల్ని విడిపించాడు. అంత స్లీవ్ అంటే చంపేశాడు అంతే. అంత యానిమల్స్ అమ్మ, అదేంటంటే వైల్డ్ యానిమల్స్, ఆటలను హ్యాండిల్ చేశాడు మనిషి. గొలియాత్ ఏంటి అన్నీ ఏంటి ఆ కవచాలు వేసుకుని కూర్చున్నాడు. డేవిడ్ అలా కాదు, వాళ్ళ నాన్న గొర్రెల్ని కాపాడటానికి ప్రాణం పెనంగా పెట్టేశాడు. ఏ పని చేసినా సరే కంప్లీట్గా లేనివే చేసేవాడు. ఎంతో రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత కలిగి చేసేవాడు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎలా చేయగలిగాడు? సింహం చంపుతూ మాటలా, ఎలుగుబంటిని చంపుతూ మాటలా, వాటి నుంచి గొర్రెను బయటకు లాగుతూ మాటలా. అంటే ఎప్పుడు కూడా దేవుని సహాయం, ప్రభుతో కాంటాక్ట్లు ఉంటూనే ఉండేవాడు. ఆయన గైడెన్స్ వల్ల ప్రభు చక్కగా గైడ్ చేశాడు ఆయన డేవిడ్ని. ఆయన జయం పొందాడు, విక్టోరియస్గా బయటకు వచ్చాడు. ప్రతి ఈ పరీక్షల్లో చాలా విక్టోరియస్గా బయటకు వచ్చాడు కింగ్ డేవిడ్. కాబట్టి ఇది పెద్ద ఈ గొలియాత్ పెద్ద ఇష్యూవే కాదు కింగ్ డేవిడ్కి, అది మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే చాలా సిన్సియర్గా ఒబీడియంట్గా ఉన్నాడు వాళ్ళ తండ్రికి. నెక్స్ట్ ఏంటంటే అబ్సల్యూట్ ఫెయిత్తో ఉన్నాడు. ప్రభుత్వ కాంటాక్ట్ ఉండడం వల్ల ఇవన్నీ చేయగలడు, లేకపోతే ఎలా చేస్తాడు? ఆ ధైర్యం అలాగ అంచంచలుగా
కింగ్ డేవిడ్కి దావీదుకి విశ్వాసం పెరిగింది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఒబీడియన్స్, చాలా విధేయత కలిగి ఉన్నాడు, సిన్సియర్గా ఒబీడియంట్గా ఉన్నాడు, ఎంతో బాధ్యతగా ఉన్నాడు, ప్లస్ ఎలా చెప్తే అలా చేసేవాడు. ఇంకోటి అయితే ఏవైతే ఆయనకు అప్పగించాడో దాంట్లో ఎంతో నమ్మకంగా ఉన్నాడు, ప్లస్ ప్రభువుతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉన్నాడు. కాబట్టి ప్రభు ఆయన్ని గైడ్ చేసుకుంటూ ఉన్నాడు, కాబట్టి విక్టోరియస్గా అయ్యాడు. ఇలాగే మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎక్సోడస్ 2nd చాప్టర్లో కూడా మనం ఏంటంటే ఎక్సోడస్ నిర్గమకాండంలో 2వ వచనంలో మిరియాం గురించి కూడా మనం చూస్తాం. వాళ్ళమ్మ మోసెస్ విషయంలో కూడా అలాగే వాళ్ళమ్మ మోసెస్ మనం చూసినట్టయితే కింగ్ డేవిడ్ ఇలాగున్నాడు కాబట్టి మనం ఇది చూస్తున్నాం కదా, ఎక్సోడస్ 2nd చాప్టర్ 6-9 మిరియాం కూడా ఇలాగే చేసింది. వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలాగే చేసింది, ఎంతో ఒబీడియంట్గా చేసింది. వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చేసింది. కాబట్టే ప్రభుత్వాన్ని గైడ్ చేశాడు. కరెక్ట్గా ఏమైతే చెయ్యాలో ముందే హడావిడి పడి చేయలేదు. ఎప్పుడైతే ఫరో కూతురు తెరుస్తుందో, పిల్లోడు ఎప్పుడు ఏడుస్తాడో, మోసెస్ ఎప్పుడు ఏడుస్తాడో అప్పుడు పరిగెత్తికి వెళ్తుంది, నీకు దాయి కావాలా వెంటనే కరెక్ట్గా అప్పుడు ఆవిడేం చేస్తున్నా తీసుకునిరా, నేను ఆవిడకి వేజెస్ కూడా ఇచ్చేస్తాను అని చెప్పేస్తాను. సో ఎంత చక్కగా ఆడిందంటే, ఎంత ఒబీడియంట్గా ఉందో వాళ్ళ మదర్, కాబట్టి ఈ ఆట ఆడగలిగింది మిరియాం కూడా. సిమిలర్లీ డేవిడ్ కూడా అంతే, ఎంత సిన్సియర్గా ఉన్న వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న ఎలా చెప్తే అలాగే. షీప్ విషయంలో ఏంటి, వాళ్ళ అన్నయ్యలకు భోజనం తీసుకెళ్తాంలో ఏంటి, షీప్ని రక్షించుకుంటంలో ఏంటి, ప్రభుతో కనెక్షన్ ఉండటం ఏంటి, ప్రతిదీ కూడా ఎంతో సిన్సియర్గా వాళ్ళ డాడీకి చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా ప్రభు గైడ్ చేస్తూ ఉన్నాడు, ఏ టైంలో ఏ స్టెప్ తీయాలి, ఎలాగ రక్షించాలి. ప్రభు హెల్ప్తో అన్నీ సాధించేశాడు. భయంకరమైన సింహాల నుంచి కూడా దావీదు గొర్రెలు లాగేశాడు, ఎలుగుబంట దగ్గర నుంచి. సో ఈ వర్స్ ఎంత నెరవేరుతుందో మనం చూద్దాం. ఏ వర్స్? జేమ్స్ 1st చాప్టర్ 22nd వర్స్, 25th వర్స్. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగును. చూసావా ఎలా ధన్యుడయ్యాడు, ఎలా ధన్యుడయ్యాడు చూసావా కింగ్ డేవిడ్. ఇప్పుడు ఇది చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. జడ్జెస్ 13th చాప్టర్ ఏంటది, న్యాయాధిపతులు 13:3-5 చదువు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. అపవిత్రమైనది. తర్వాత నంబర్స్ 6th చాప్టర్, సంఖ్యాకాండం 6:5-6. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. 6 అయిపోయిందా? మరి అయిపోయిన తర్వాత నేను చెప్పు. ఇప్పుడే అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఇది యాక్చువల్గా నాజీర్ అంటే సంసోన్ ఇలాగ ఉండవలసింది కదా. ఆల్రెడీ ప్రభు చెప్పేశాడు, అంటే ఆయన గర్భంలో వస్తవే చాలా స్పెషల్ బేబీగా వచ్చాడు. ఆయన ఎంత స్పెషల్ అంటే ఏ విధంగా అయితే మనం ఇప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ చూస్తున్నాము లూకా సువార్తలో 1 13-16 ఆయన పుడతాం ఎంత స్పెషల్గా ఆయన పుట్టాడో, ఇతను కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఆయన పుట్టాడు. కానీ ఎంత ప్రాబ్లం చేసేసాడంటే ఇతను చూడమ్మా.
ఎలాగ మోసపోయాడో చూద్దాం. జడ్జెస్ 14 చాప్టర్ ఫస్ట్ వర్స్. నేను చెప్పింది టగటగ చదువు. ఫస్ట్ వర్స్ న్యాయాధిపతులు 14:1. న్యాయాధిపతులు 14. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా చాలా అది జాన్ ద బాప్టిస్ట్ అసలు లేడు కదా. అతను ఎలాగ దేవుని రాజ్యం గురించి ఏ విధంగా ప్రయాసపడాడో మనం చూస్తాం. ఆయన తోలే కట్టుకునేవాడు, తర్వాత మిడతలే తినేవాడు, తేనె అంటే అంత నిష్ఠగా ఉండేవాడు. ఆల్మోస్ట్ తిన కూడా అలాగే పుట్టాడు. కానీ చూడు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా మనం చూడగలిగితే మనకి ఇవంతా తెలుసు మనకి. చూడమ్మా, నేను ఇంకా 16th చాప్టర్ 4-6 గబగబ చదువు. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె ఎద్దుకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతన్ని గెలవవచ్చును తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1,100 వెండి నాణెములను నీకు ఇచ్చిదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 ఇంక చదవమ్మా 6 వరకు అయిపోయిందా? 16 నుంచి చదువు. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఇంకా 21 దాకా చదువు. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీద మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనును. అతడు తన అభిప్రాయమును మనకు తెలిపినని దలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపిననెను. ఫిలిస్తీయుల సర్దారులు రూపాయలను చేతపట్టుకొని ఆమె ఎద్దుకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిస్తీయులను నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటిట్లు నేను బయలుదేరి విడజిమ్ముదననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. 23-25. ఫిలిస్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవతైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. చూసావమ్మా ఏ పరిస్థితికి వచ్చాడు. ప్రభు కోసం ఎంతో పని చేయవలసినాడు కదా సంసోను. ప్రభు ఒక ఉద్దేశంతో పంపించాడు కదా. జాన్ ద బాప్టిస్ట్ ఎంత పని చేశాడు ప్రభు కోసం, ఎంత నిష్ఠగా చేశాడు. ఈయన చూడు ఎలా చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తల్లిదండ్రులకి విధేయత లేదు కదా, చూపించలేదు. అదే వాళ్ళ అమ్మ అంటది కదా, చూడమ్మా 14 చాప్టర్ 3rd verse చూడు. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యకును తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. చాలా అంటే అసలు లెక్క లేదు.
ఇంగ్లీష్లో చాలా ఆర్డుగా రాశాడు. ఆ పిల్ల నాకు ఇష్టం, నన్ను ప్లీజ్ చేస్తుంది, దాంతో నాకు పెళ్లి చేయమంటాడు అంతే. కింగ్ డేవిడ్ అలా చేయలేదు కదా. వాళ్ళ తండ్రి ఎలా చేతి ఎంత సిన్సియర్గా చేశాడు. వాళ్ళ తండ్రి బాధ్యత మాట అన్నాడు, ఎంత ఒబీడియంట్గా ఉన్నాడు. తను చూసావా ఎంత ఎలా చేశాడు. పోనీ ప్రభు విషయాల్లో ఉన్నాడు, అక్కడ లేడు. ప్రభు ఏమేమైతే ఎంత సపరేట్గా ఉండమన్నాడు, సపరేట్గా ఉండాలి, నువ్వు చాలా పరిశుద్ధంగా ఉండాలి, చచ్చిపోయిన దాన్ని ముట్టుకోకూడదు అంటే అక్కడ కలేబరాల నుంచి తేనె తీసి తిని తాగి వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చి చెప్పలేదు కూడా వాళ్ళకి ఇలాగ తింటున్నాను. చూడు ఎంత అంటే ఎక్కడ కూడా ఒబీడియన్స్ లేదు. కొన్ని ప్రభుత్వ కాంటాక్ట్లో ఉన్నట్టు ప్రభుత్వ కూడా కాంటాక్ట్ అంటే అస్సలు ప్రభుత్వ కాంటాక్ట్ లేడు, తల్లిదండ్రులకి విధేయత లేదు, రెండూ చేయకుండా ఉన్నాడు. ప్రభు కూడా వదిలేశాడు. కాబట్టి చూసావు ఏ వర్స్ నెరవేరిందో, జేమ్స్ 1st chapter 22nd verse నెరవేరింది. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. విని అంతే, చేయలేదు, ఏమీ చేయలేదు. చూడు ఎలా మోసపోయాడు, భయంకరంగా మోసపోయాడు. ఎవరి చేతిలో అయితే మోసపోకూడదు వాళ్ళ చేతిలోనే మోసపోయాడు. స్పోర్ట్ అయిపోయాడు, వేడుక అయిపోయాడు. వాళ్ళు ఈయన పట్టుకునే దేవుని అసలే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ బాయ్, ఇంకో పైగా నాజీరుడు. ఎంత ప్రభు పవర్ ఉండాలి ఈయన. ఏమి అంటే చేతగా ఉన్నవాళ్ళకి ఎందుకు వేస్ట్ లాగా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఆ దాగోనే ఉంటాయి వాళ్ళకి డెలివర్ చేసింది, దాన్ని విడిపించి ఇచ్చింది. చూడు ఎలాగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తానికి ఈయన పుట్టిస్తే చూడు ఎలా చేశాడు. ఆఖరికి ఏమయ్యాడు, వినపోవటం వల్ల, ప్రభు వాక్యం వినపోవటం వల్ల, ప్రభు మాట వినకపోవటం వల్ల చూడు ఎలా మోసపోయాడు, భయంకరంగా మోసపోయాడు. స్పోర్ట్ అయిపోయాడు. చిన్నపిల్లలు ఈడ్చుకుని వెళ్ళాడు ఆయన్ని వేడుక కోసం, ఆట కోసం. చూసేవాళ్ళు ఎలా చేశాడు. కింగ్ డేవిడ్ ఓడిపోయాడా? లేదే. ప్రకటన గ్రంథం వరకు దావీదు పేరు ఉంది. మరి ఈయనేది ఎక్కడ, ఎలా మోసపోయాడు చూసావు. కాబట్టి ఈ వాక్యం మనం గుర్తుంచుకోవాలి. డేవిడ్ విన్ అయిపోయాడు, ఈయన మోసపోయాడు. సంసోన్ ప్రభు గైడ్ చేయలేదు. కింగ్ డేవిడ్ని ఏ విధంగా గైడ్ చేశాడో, యానిమల్స్ నుంచి గొర్రెలు విడిపిస్తానికి గైడ్ చేశాడు, గొలియాతుని చంపడానికి గైడ్ చేశాడు, ప్రతి విషయంలో గైడ్ చేశాడు. ఆయన మీద కంప్లీట్గా ఆధారపడిపోయాడు. ఇక్కడ పేరెంట్స్ దగ్గర ఆయన సిన్సియర్గా ఉన్నాడు. ప్రభు గైడ్ చేసుకుంటూ ఉంటాడు, రక్షించుకుంటూ వచ్చాడు దావీదుని. ఈయన ప్రభు గైడ్ చేయలేదు, రక్షించలేదు, మోసపోయాడు. వాళ్ళందరూ మోసమే చేశారు. భార్య మోసం చేసింది, ఢిల్లీలో ఎవరినో అది మోసం చేసింది, మనుషులు మోసం చేశారు. చూసేవేళ మోసపోయాడు. కాబట్టి జాగ్రత్త గుర్తుంచుకుందాం. యాకోబు 1:22 గుర్తుంచుకుందాం. 22, 25 జాగ్రత్త గుర్తుంచుకుందాం. నెక్స్ట్ 1 Corinthians 17 chapter 34 to 35. 1 Corinthians 1 కొరింథీయులు 7:34-35. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్నికయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలరని లోక విషయమైన వాటిని గూర్చి చింతించున్నది. మీకు ఉరియొడ్డవలెనని ఒక్క టెస్ట్ ఏంటంటే ప్రభు ఏంటంటే, మనం యవనస్తులు ఉన్నారా ప్రభు విషయాలు, వాళ్ళు ఎంతో పరుగులుగా చేస్తూ ఉంటారు దేవుని పనులు. భార్యలు ఏంటి, హస్బెండ్ ఏ విధంగా సంతోషపెట్టాలా, ఇది యాతన ఎక్కువ ఉంటుంది కదా. యవనస్తులకు అలాగ ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు ప్రభు మన మందిరంలో చూస్తున్నాం కదా, ఆడపిల్లలు సిప్పోరా అనగా, మోనికా అనగా, రూత్ అనగా, ఎలాగ పరుగులు చూసావా. చాలా జాగ్రత్త. ఇలాగ లేవంటే మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడో తేడాపాటు అయిపోయింది. నెక్స్ట్ ఎందుకు ఆల్రెడీ ప్రభు మన మీద అభిషేకం ఉంచేసాడు. ఏమి ఉంచేసాడు? Acts 2nd chapter 17-18. మన ఈ వాక్యం నెరవేరకపోతే చూడమ్మా, Acts 2nd chapter 17-18, అపోస్తుల కార్యాలు 2:17-18.
అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ప్రభు ఆల్రెడీ అభిషేకం మన మీద ఆల్రెడీ చెప్పేశాడు, పలికేశాడు. మనం ఎందుకు చేయట్లేదు? మన పిల్లలు ఎందుకు చేయట్లేదు? మన ఆడపిల్లలు, మన మగపిల్లలు ఎందుకు చేయట్లేదు? ఎక్కడున్నారు వాళ్ళు? ఎందుకు ఎటు మిస్ అయిపోయారు వాళ్ళు? ఎటు మిస్ అయిపోతున్నారు? యాక్ట్స్ 21 చాప్టర్ 8 and 9, అపోస్తల కార్యాలు 21:8-9. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7 నొకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండరి. వారు ప్రవచించువారు. అదిగో నెరవేరిపోతుంది, వాళ్ళు ప్రవచిస్తున్నారు. మరి ఇక్కడేమైపోతుంది? ఎందుకని చేయట్లేదు మన పిల్లలు? చూసావా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఓపెన్ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఒకటే పక్కన వాళ్ళకి చెప్పచ్చు, ఇప్పుడు గాస్పెల్ ఇవ్వచ్చు, పక్కన వాళ్ళకి బంధుమిత్రులు ఇవ్వచ్చు. ఎంతోమంది మన చర్చిలో ఫ్యామిలీస్ వస్తాయి, వాళ్ళ బంధువులు వీళ్ళకి తెలిసిన వాళ్ళే, కానీ వాళ్ళు రారు. ఎందుకు రారు? చెప్పాలి కదా, వాళ్ళకి బాధ్యత కదా. అలా కూడా ప్రభు కార్యాలు చేయొచ్చు కదా. ప్రభు కార్యాలే కదా అవి కూడా. మన బంధువులు ఉంటారు, మా ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్ ఉంటారు. వాళ్ళ ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్లో మనం ఓపెన్ ఛాన్స్ అంకుల్ ఇస్తూ ఉంటాడు మీకు. బయట సువార్త ప్రకటన అంటే ఓపెన్గా మీరు మాట్లాడే అంటే ఛాన్స్ మనకి. ఎంత గట్టిగా చదివి అందరికి అర్థమయ్యేలా, ఎలాంటి మైండ్తో చదవాలంటే ఇప్పుడు మోనికా చదివితే ఎంత గట్టిగా అంటే పక్కన వాళ్ళు ఏం చెప్తున్నామని అర్థం చేసుకుని వాళ్ళ రక్షణ పొందాలి టైప్లో చదవాలి. విన్నవాళ్ళు ఏ ఒక్క మాట అయినా సరే వాళ్ళకి తగలాలి, వాళ్ళ రక్షణ పొందాలన్న దృక్పథంతో మనం చదవాలి. ఆ విధంగా అది కూడా ప్రీచింగే. ఎందుకు చేయట్లేదు? ఆల్రెడీ మనకు ప్రభు మనకి అది ఇచ్చేసినప్పుడు మనం చేయట్లేదు? మనం అది గమనించుకోవాలి. అది దేవుని కార్యం, అది దేవుని వర్క్కి, దేవుని పని అది. దానికి obedient ఉండవలసిందే మనం. ఆల్రెడీ మనకు ప్రభు ఇచ్చేసాడు. ఇలాగ చేయకపోతే ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభు గైడెన్స్ చూసావా? పిల్లలు ఎలా ఏ విధంగా ప్రాఫెస్ ఎలా చేస్తారమ్మా? దేవుని వాక్యం చెప్తున్నానంటే ప్రభు గైడెన్స్ లేకుండా నేను ఏం మాట చెప్పలేను. నేను సాధ్యం కాదు. ఎవరు మాట్లాడిన ప్రాఫెసీ చేసిన ఎవరినన్నా అడుగు. దేవుని వాక్యం వాళ్ళ ప్రభు దగ్గర కూర్చొని ఎంతోసేపు ప్రభువుని అడిగితే కానీ ప్రభు టైటిల్ ఇవ్వరు. ఆ విధంగా మనల్ని అనేక సార్లు అంకుల్ చెప్తూ ఉంటారు. జాన్ 21 చాప్టర్ సైమన్ పీటర్ అడిగింది ప్రభు అదే, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి. ఇది మన బాధ్యత. మనం ఎందుకు చేయట్లేదు? యవనస్తులు మనం చేయవలసిందే. చేయకపోతే కనుక జేమ్స్ 1 చాప్టర్ 22 వర్స్, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా జాగ్రత్త. మోసపుచ్చుకో. జస్ట్ వినేసేసి కాదు, మీరు చేయవలసిందే, కార్యం చేయవలసింది అంతే. వాళ్ళు ఎలా చేస్తున్నారు ప్రాఫెసింగ్ ఆడపిల్లలు? మనం కూడా చూసి మాథ్యూ 25 చాప్టర్ 1-3. పరలోక రాజ్యము తమ దివటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి మనం చూసాం కదా ఆల్రెడీ. 5 కన్యకులు, బుద్ధిగల కన్యకులు, ఇంకొక 5 మంది ఫూలిష్ అంటే మూర్ఖులు. ఎందుకు మూర్ఖులు అయిపోయారు వాళ్ళు? చూడమ్మా 8-12. బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారు యొద్దకు పోయి కొనుక్కుండని చెప్పిరి. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయేది. అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా 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 మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను రెడీగా ఏం చేస్తున్నారు వీళ్ళు?
వాళ్ళు చూడు ప్రభు ఎలా గైడ్ చేశాడో వాళ్ళంతా రెడీగా చేసేసుకున్నారు వాళ్ళు. చూడు వాళ్ళు ఎలాగ గైడ్ చేశాడంటే ప్రభు వీళ్ళకి ఇవ్వకుండానే వాళ్ళు చక్కగా గైడ్ చేశాడు. వాళ్ళు ఫూల్ అవ్వకుండా ప్రభు చేసేసేవాళ్ళు. వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. వాళ్ళు దొరికిపోలేదు, మోసపోలేదు. చూసావా? జెనసిస్ 34 chapter 1-5. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని. ఓకే అమ్మ, ఏం చేస్తుంది పిల్ల అంటే డాటర్స్ ఆఫ్ ద ల్యాండ్ అంటే అక్కడ ఆడవాళ్ళు ఎలాగుంటున్నారా, ఏం డ్రెస్సులు వేసుకుంటున్నారా, ఏం ఫ్యాషన్లు చేస్తున్నారా, ఎలా తయారవుతున్నారా, ఇది చూస్తానికి వెళ్ళింది. మరి డాటర్స్ ఆఫ్ ద ల్యాండ్ చూద్దాం అంటే ఏంటి అర్థం? ఏం పని ఇవిడికి చెప్పు. యవనస్త్రాలు ప్రభు ఏం పని చెప్పాడు మనకి? ఆడపిల్లలకి ఏం చెప్పాడు? ఈ పిల్లలు ఏం చేస్తున్నారా అపోస్తుల కార్యాల్లో? ప్రభు ప్రాఫెసీ ఇలా చేస్తారు, కన్నికలు ఇలా చేస్తారు, నా కొడుకులు ఇలా చేస్తారు, కూతురు ఇలా చేస్తారు. ప్రభు ఇలా చెప్తే ఈ పిల్ల చూడ ఎలా చేస్తుంది? ఆఖరికి ఏమైందమ్మా? చెరిపేసాడు, పాడు చేసేసాడు, అంతా అయిపోయింది. ఎలా మోసపోయింది చూసావా? ఇదిగో జేమ్స్ 1st chapter 22nd దాంట్లో పడ్డదంట. ఆ పిల్ల మోసపోయింది అంతే. వీళ్ళ మోసపోలేదే, బుద్ధిగల కన్నికలు మోసపోలేదే. వాళ్ళని గైడ్ చేశాడే ప్రభు. యాక్ట్స్ అపోస్తుల కార్యాలు 2:17-18 ప్రభు వాళ్ళని గైడ్ చేశాడే. వాళ్ళు చక్కగా ప్రవచించుకుంటూ ఉన్నారు. మరి ఈ పిల్ల సంగతి ఏంటి? బుద్ధులేని కన్నికల సంగతి ఏంటి? చాలా జాగ్రత్త. అది నెక్స్ట్ డ్యూటెరోనమీ 7 chapter 3 and 4. నీవు వారితో వ్యయమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. ప్రభు ఆల్రెడీ చెప్పేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఇదే చెప్పాడు. వద్దు, అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదని చాలా క్లియర్గా ప్రభు చెప్పేశాడు. ఆహాబ్ ఎవరిని చేసుకున్నాడమ్మా? 1 Kings 16 chapter 31. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనియులకు రాజు అయిన ఎద్బాయిలు కుమార్తె అయిన ఎజబేలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. అలాంటి మనిషి బయలు దేవతలు పూజ చేసే మనిషినే చేసేసుకున్నాడు. ఇప్పుడు ఆవిడ ఎలా చేసే తెలిసిన 1 Kings 18 chapter 4th verse, 1 రాజులు 18:4. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములిచ్చే వారిని పోషించాను. గొంతుకులు కట్ చేస్తుంది కదా, ఎక్కడ ఉంది ఇది? ప్రవక్తలు మెడల్ కత్తిరించేస్తుందాం ఫర్. ఓకే 21st chapter 7-15 గబగబా చదువు. 21 1 Kings 21st chapter 7th verse. అతడు అందుకతని భార్య అయిన యెజబేలు ఇశ్రాయేలులో నిన్నిప్పుడు రాజ్య పరిపాలన ఇశ్రాయేలీయులలో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబాతు ద్రాక్ష తోట నీకు ఇప్పించుదని అతనితో చెప్పి ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నాబోత్ అన్న ఒక మనిషి ఉండేవాడమ్మ. ఆయనకు ఒక గార్డెన్ ఉండేది.
అదేంటంటే ఇంటి పక్కన ఉండేది ఆ గార్డెన్. ఇప్పుడు జెజబేల్ వాళ్ళ ఆయనకి అది కావాలంట. అయితే ఈయన నాబోతుని అడుగుతారు, ఇలాగా నాకు ఆ జాగా కావాలి, నాకు నచ్చింది అది అని అడుగుతాడు. అయితే ఆయన అంటాడు, కాదు కాదు, నా పితృల జాగా ఇది, నేను ఇవ్వను, అది నాది, నేను ఇవ్వను అని అంటాడు. తను వాళ్ళ హస్బెండ్ అదే ఆహాబ్ వచ్చి అలిగిపోయి పడుకుని పోతాడు. అప్పుడు ఇది బయలుదేరద్దు అనమాట జెజబెల్. ఎందుకు, నువ్వు రాజు కదా, నువ్వేంటిది, ఏం పర్వాలేదని చెప్పి ఆయన పేరు మీద ఉత్తరాలు రాసేసి సీల్ చేసేసి 2 అబద్ధ సాక్షులు పెట్టేసేసి అతన్ని కొండ మీదకి పెట్టి దేవదోషం చేశాడని చెప్పి ఆ రాళ్ళతో కొట్టి చంపించేస్తాడు. అప్పుడు అలా ఆయన దగ్గరికి చచ్చిపోయాడు అని తెలిసి అలా ఆయన లేపి, ఇదిగో చచ్చిపోయాడు అతను, ఇంకా ఆ జాగా నువ్వు తీసుకో అంటారు. అంటే ఆ మైండ్ సెట్ చూసే వెళ్ళాటతో. సరే, ఈవిడ్ని కూడా జేహూ అన్న ఒక ఇజ్రాయెల్ చంపేస్తాడు, అది పక్కన పెట్టు. ప్రభు ఎలా చెప్తాడు, ఇంకెలా చంపేస్తాడంటే తన ముందు ఇది చేతులు పాదాలు తప్ప ఏది మిగిలింది మొత్తం కుక్కలు నాకేస్తారు, రక్తంతో సహా పీసులు చేసి మొత్తం. అయితే ఈ 3 మిగులుతాయి. అలాగా చంపించేస్తాడు. యూదుడు కాబట్టి అలా చేసేస్తాడు జేహూ. ఇప్పుడు కాబట్టి ప్రభు మనకు కూడా అలా చెప్తున్నాడు. అంటే 2 Corinthians 6:14-17 వచ్చాడు. 2 Corinthians 6:14-17, 2 కొరింథీయులు 6:14-17. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బయలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందగా? అంత డిఫరెన్స్ ఉంటుందమ్మా అన్యం చేసుకుంటే. కాబట్టి ప్రభు మనల్ని ఎలా పెంచుతున్నాడు, వాళ్ళకైతే ఇశ్రాయేల్కైతే పన్నుకు పన్ను, కంటికి కన్ను అని వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఊరుకోరు, వేసేస్తారనమాట. మనం అలా కాదు. ప్రభు మనల్ని ఎలా పెంచుతున్నాడు, గొర్రెల్లాగా పెంచుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎలాగ ఉంటారు, అన్నీలు అదేంటో వుల్ఫ్స్ని ఏమంటారమ్మా, తోడేళ్ళలాగా ఉంటారు. ఎంత బాధ చూడు ఆవిడ ఎలా బాధ పెడుతుందో. అవును, అతని జాగా అది, నువ్వు మీ ఆయనకి ఎందుకు కావాలి అది? కాకపోతే చంపేస్తావా? ఆల్రెడీ ప్రాఫిట్స్ని చంపేసింది ఇవిడి. 50 మందిని ఎంతమందో చంపించేసింది. అంటే అబద్ధాలు ఆడేసేసి, అంటే అబద్ధ సాక్ష్యాలు పెట్టేసి చంపేస్తారనమాట. ఎంతో క్రూరంగా తోడేళ్ళు అనమాట. అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వీళ్ళు. కాబట్టి మనల్ని ప్రభు ఎలా పెంచుతున్నాడు, గొర్రెల్లాగా పెంచుతున్నాడు. ఎంతో మెత్తగా, ఎంతో నీతి న్యాయం అనుకుంటే అది పాపం, అది తప్పు, అది వద్దు, ఈ విధంగా మనం సాఫ్ట్గా సహించుకునేటట్టుగా, కష్టమైతే అలాగా ప్రభు దగ్గర ఏడ్చుకునేలాగా ఈ విధంగా మనల్ని పెంచుతున్నాడు. మన కాయలే మనతోటి భయంకర చిత్రహింస పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మనల్ని ఎందుకు అలా చేస్తారంటే మనం అంటే ఇష్టం ఉండదు, ప్రభు అంటే ఇష్టం లేదు వాళ్ళకి. కాబట్టి మనం అంటే కూడా ఇష్టం. కొంతమంది హిందూ పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు పడే బాధలు ఎంతెంత బాధలు కాదు, వాళ్ళు చంపేస్తారు కూడా వాళ్ళు. కాబట్టి మనకి ట్రైనింగ్ ఎలాగంటే ప్రభు మనల్ని మన పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాను. ప్రభు మనకి ఈ విధంగా గొర్రెల్లాగా ట్రైన్ చేసుకున్న మన కాయలేము. కాబట్టి ప్రభు ఆల్రెడీ చెప్పేస్తున్నాడు, వద్దు అన్నీళ్ళు వద్దు, మీరు కాయలేరు. చేసుకుంటావా దేవుని వాక్యం విరుద్ధంగా? జేమ్స్ 1:22 బేగా చెప్పు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటాం, మోసపోతాం. అది ప్రభు చెప్తాడు, భయం ప్రభు అదే. కాబట్టి ముందే చెప్తాడు, వద్దు అని వద్దు, మీరు కాయలేరు. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఎఫిషియన్స్ 5:22-24. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘమునకు క్రీస్తును 24 సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. సరే, మనకి తెలుసు కదమ్మా, ప్రతి విషయంలో లోబడమని చెప్పాడు కదా. ఎస్ఆర్ ఏం చేసింది, వష్టి ఏం చేసింది?
రాజు రమ్మన్నాడు. ఇప్పుడు నేను ఇవన్నీ రెఫరెన్స్ చదివిస్తానికి మనకు టైం లేదు. రమ్మన్నాడు. ఎస్తేర్ వష్తి ఎస్తేర్ గ్రంథంలో 1st చాప్టర్ 10 to 12 తీయగలిగితే గబగబతి రమ్మన్నాడు. నా 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 అందరిని పిలుస్తాడు, ఫీజ్ చేస్తాడు, విందు చేస్తాడు. కాబట్టి ఎక్కడెక్కడో దేశాల నుంచి మనుషులందరిని పిలుస్తాడు. అందరూ వస్తారు, వస్తారు. అప్పుడు ఆయన భార్యను చూపించాలని ఆ హస్బెండ్ రమ్మంటాడు. రాదే. ఆఖరికి ఏమవుతుందమ్మా, తీసేస్తాడంతే. ఆవిడే క్వీన్, రాణి ఆవిడ. తీసేసి కొత్త కన్యకుల్ని తెచ్చేయమంటాడు, రాణిగా సెలెక్ట్ చేసేసుకుంటాడు. ఏమైపోయింది ఆవిడ లైఫ్? క్వీన్ ఆవిడ. ఆఖరికి ఏమైపోయిందంటే పిల్లలు లేరు, అదే రాయల్హుడ్ లేదు, మామూలు మనుషులాగా అయిపోయింది. వచ్చినట్టయితే ఏమైంది? ఆయన అడుగుతున్నాడు కదా, రమ్మంటున్నాడు కదా, వచ్చినట్టయితే ఏమైంది? లోబడలేదు కాబట్టి చూడు ఎలా మోసపోయిందో. మళ్ళా యాకోబు 1:22 చూడు ఎలా మోసపోయింది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా అదే అన్నాడా? ఇంకా మీరు ఎస్తేర్ 1st చాప్టర్ ఇంకా చదివినట్టయితే మీకు ఆ దేశం వాళ్ళు మనుషులు భయపడిపోయారు. బాబోయ్, ఈ విషయం విని మా భార్యలు కూడా లోబడరేమో, బాబోయ్ ఇంకా మరి శాసనం తెచ్చేయాలి, అందరూ వాళ్ళ భార్యల భర్తలకు లోబడాలని అంత తెచ్చేసారు. చూడు ఎలా పరిస్థితి చేసుకుంటారు. ఎవరో బయట ఇశ్రాయేల్ స్త్రీ వచ్చేసింది, ఎస్తేర్ వచ్చేసింది, హ్యాపీగా రాణి అయిపోయింది. ఇశ్రాయేల్కి చూడు ఎంత గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ ఆయనతో చేయించేసింది. హామాన్ చంపించేసింది, వాళ్ళు 10 మంది కొడుకులను చంపించేసింది, ఇజ్రాయెల్కి విడుదల ఇచ్చేసింది. వాళ్ళు హ్యాపీగా ఉండేవారు. కొడుకుని కనేసింది. మరి ఈవిడ ఎక్కడుందో, ఏమైందో, ఏమైపోయిందో కదా. చూడు ఎలా మోసపోయిందో. ప్రోవర్బ్స్ అంటే ఏంటంటే సామెతలు 31:10 నుంచి 31 మనం చదివి వెళ్తే ఆ గుణవతల భార్య అలాగ అవ్వలేదు, ఫూల్లాగా అవ్వలేదు. 31st వర్స్ చదివాము. అందులో కీర్తనలు 31 మాత్రమే చదువు. 31 మాత్రమే చదువు. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవునల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. 30th వర్స్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దానికంటే పై వచ్చిన చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చూడమ్మా ఎలాంటి ధన్యత ఈవిడికి దొరికింది. ఈవిడ చూడ ఇలాగ అయిపోయింది కదా. లాస్ట్ 1 Timothy 5:14 కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను. ప్రభు చెప్తున్నాడు కదా, భర్త చనిపోయి పిల్లలు లేకుండా ఉంటే పెళ్లి చేసుకోమని ప్రభు వాక్యం చెప్తుంది. కొంతమంది అలా చేయరు. కాబట్టి ఏమవుతుందంటే 11th వర్స్ నుంచి చదువు, 11 నుంచి 13 వరకు చదువు. సేమ్ చాప్టర్. యవనస్తులైన విధవరాండ్రును లెక్కలో చేరవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై పెండ్లాడుగోరుదురు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారు అగుటకును నేర్చుకుందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను. అదే ప్రభు అలా చెప్తున్నాడు. హోమ్ మేకర్స్ అవ్వండి, మీరు పెళ్లి చేసుకుని హోమ్ మేకర్స్ అవ్వండి, యంగ్ విడోస్ అని ప్రభు చెప్తుంటే అలా చేయరు. అలా చేయకుండా ఏంటంటే ఇలాగ ఇంటింటికి తిరిగేసి చెట్ట మాటలు, ఒకరిబోతు మాటలు, పెచ్చ మాటలు, చెడ్డ మాటలు మాట్లాడుకొని ఇంకా విశ్వాసాన్ని పోగొట్టుకొని భ్రష్టులు అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. రూత్ మ్యారేజ్ చేసుకోలేదా?
చేతులు ఇప్పుడు రెఫరెన్స్ చేస్తానికి లేదు కానీ చెప్తున్నాను, చేతులు పాడవకుండా మట్టవకుండా చక్కగా ప్రభు గైడ్ చేశాడు రూత్ని. వాళ్ళ అత్తగారే పూనుకొని దాన్ని పెళ్లి చేసి చక్కగా అసలు మోయేబిరాలు శపించబడిన అది అందులోంచి ప్రభు నీట్గా తీసుకెళ్ళి ఇశ్రాయేల్ అంటే బాస్కి ఎంతో డబ్బుగాలోడు చేసుకుని హ్యాపీగా కొడుకుని కానీ మా దావీదుకి అమ్మమ్మాయి ప్రభు వంశావల్లో వచ్చేసి ఎంత ధన్యకరమైన జీవితం రూతుది. కాబట్టి బైబిల్లో ఉందా మనం చెయ్యాలి, వినాలి, విని చెయ్యాలి కూడా. అనవసరమైన ప్రభు చెప్పింది చేయకుండా మనం మోసపుచ్చుకునే పరిస్థితులు మనం ఉండదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం అదే ఒబీడియన్స్ చూసాం, తర్వాత వివాహం చూసాం, అన్యులు చేసుకోకూడదని చూసాం, తర్వాత భార్యల గురించి చూసాం, తర్వాత యంగ్ విడోస్ గురించి చూసాం. ప్రభు వాక్యం వినేసేసి వినేసి మనం ఏం చేయకుండా ఉంటే మనం మోసపోతామని గుర్తుంచుకోండి. సపోజ్ మనం విని దాని ప్రకారంగా చేస్తే ఒక్కసారి చదివేసేనంటే 25th verse చదివేసి అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ జేమ్స్, ఫస్ట్ చాప్టర్ 25th verse. అయితే స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అది అర్థమైందమ్మా. కాబట్టి వినేసేసి చేయకుండా ఉన్నట్టు మనం తప్పకుండా మోసపోతాం. విన్ని మనం చేస్తే కనుక మనం ధన్యులు అవుతాం. ప్రభు మనల్ని ధన్యులుగా చేస్తాం. ప్రార్థన చేసుకుందామమ్మా. నా ప్రభా కనుడ మహోన్నతుడు పరిశుద్ధ నిత్య నివాసం ప్రభువుని చెప్పిన వాక్యం మీరే మీరు ఫలింపు చేయమని మీ సన్నిధికి వస్తున్నాను ప్రభు. ఏమైనా తప్పులు నేను దేవా ఎక్కడెక్కడ రాంగ్ చెప్పున్నట్టయితే క్షమించండి తండ్రి ప్రభా. మీరే దాన్ని ప్రభు దేవ వాక్యాన్ని మీరే ప్రభు బిడ్డలకి దేవ ఎక్కడెక్కడ మీ అంశం ద్వారా ప్రభు బిడ్డలకి చక్కగా నేర్పించి ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ చేసి ప్రభు నాయన మేమందరూ నేను వాళ్ళందరూ కూడా ప్రభు వాక్యం విని దాని ప్రకారంగా చేయగలరు సహాయం చేయండి. వాక్యం విని చేయకుండా ఉంటే మేము మోసపోతామనే విషయం మీరు క్లియర్గా చెప్పారు ప్రభా. చేస్తే కనుక మేము ధన్యులు అవుతామని చెప్పారు ప్రభా. మేము ధన్యులుగా ఉండగలటకు సహాయం చేయండి ప్రభు. ఆటంత ఇక్కడికి కాదు నాయన పరలోకం చేరే వరకు ప్రభు మా ఆట దేవ క్రియలు మీరు చూస్తారు నాయన. క్రియలు చేయమంటున్నారు, క్రియలు లేకుండా విశ్వాసం వ్యర్థం అంటున్నారు ప్రభు. కాబట్టి ఈ విధంగా మేము చేసుకుని మేము ధన్యులు అవ్వగలటం, మేమందరం కూడా ప్రభు ధన్యులు అవ్వగలటం, బడా నమ్మకమైన దాసులు అని ప్రభు అనిపించుకోవడానికి ప్రభు మహాదేవ అపోజిల్ పౌల్ అన్నాడు ప్రభు. దేవా నాకు మా కోర్స్ కంప్లీట్ చేసుకుంటాను సహాయం చేయండి, విశ్వాసం కాపాడుకుంటాను సహాయం చేయండి. నా ఎక్కడ కూడా ప్రభా బీటింగ్ ఎన్నేలాగా ప్రభు నాయన ఊరికనే గాలికి ఆడకుండా ప్రభు ప్రతిది రూల్ ప్రకారంగా ఆడగలకి సహాయం చేయండి. ఎక్కడెక్కడ తప్పుదమ్ములు అయిపోయినా మమ్మల్ని క్షమించిన మన తిరిగి ప్రభు మేము రెక్టిఫై చేసుకునే భాగ్యాన్ని మాకు అందరూ కూడా దయచేయండి. నా ప్రభు నా రక్షణ నేసినామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా.